మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ 6/1/2026 మంగళవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:37 వరకు. తిథి తదియ ఉదయం 8:01 వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:17 వరకు. వర్జం రాత్రి 12:07 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:27 వరకు. తిరిగి మళ్ళీ రాత్రి 10:46 నుండి 11:37 వరకు. అమృతకాలం ఉదయం 10:46 నుండి 12:17 వరకు. నేటి విశేషం మంగళవారం సంకష్టహార చతుర్థి వ్రతం. ఇవాళ రోజు ఉదయం 8 గంటలకే తదిపోయి చవితి వస్తున్నటువంటి కారణంగా సంకష్టహార చతుర్థి వ్రతం అనేటటువంటిది సంకటహార చతుర్థి వ్రతం అనేటటువంటిది ఆచరించుకోవడం. ఈ సంకటహార చతుర్థి సంకష్టహార చతుర్థి వ్రతం అనేటటువంటిది ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాస దీక్షని స్వీకరించి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత వినాయకుడిని ఆరాధన చెయ్యాలి. తలస్నానం చేసి వినాయకుడికి మన శక్తి కొలది లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరించుకోవచ్చు. లేదా లక్ష్మీ గణపతి తాలూకా ప్రతిమను పెట్టి అభిషేకాదులు నిర్వహించి పూజ చేసుకొని నివేదన అన్నీ వండి నైవేద్యం చేసి రాత్రికి భోజనం చేసి నక్కవ్రతం చేసే విధానాన్ని సంకష్టహార చతుర్థి వ్రతం అంటారు. ఇలాగా ఇంట్లో చేయడానికి సాధ్యపడినటువంటి వాళ్ళు దేవాలయానికైనా వెళ్ళి సాయంత్రం ఆ వినాయకుడికి అభిషేకాదులు పూజాధికాలు నిర్వహించుకోవడం వల్ల గణపతి హోమం చేస్తూ ఉంటే ఆ గణపతి హోమంలో పాల్గొనడం వల్ల మనకి ఏదైనా పని తలపెడితే ఆ పని నిర్విఘ్నంగా జరగాలంటే గణపతి తాలూకు అనుగ్రహం కావాలి. సంకష్టహార చతుర్థి సంకటహార చతుర్థి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనం ఏదైనా కార్యక్రమం తలపెట్టినటువంటి వాటిల్లో ఏమీ తలపెట్టకపోయినా కూడా మనం నిత్యం దైనందికంగా చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా కార్యక్రమాలన్నీ సక్రమంగా నెరవేరాలనేటటువంటి అనుగ్రహంతో స్వామి అనుగ్రహం కావాలని చెప్పేసి కూడా మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు అయితే పొందగలుగుతాం. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ వినాయకుడికి ఇష్టమైనటువంటి మోదకాలు ఉంటాయి, తిల మోదకాలు, ఉండ్రాళ్ళు మొదలైనటువంటి నివేదన చేయడం వల్ల కూడా వాటిని 10 మందికి పంచి మనం ప్రసాదంగా తీసుకున్నా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఆచరించడం. మంగళవారం సందర్భంగా ఆంజనేయ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. మనం ఇందాక ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం, మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన. ఈ మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయడం వల్ల శత్రువుల బాధ నుండి మనకి విముక్తి కలుగుతుంది. శత్రువున్ సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభు అంటారు. అంటే శత్రువులు మాకెవరూ లేరు, మాకు శత్రువు లేనప్పుడు ఈ మంత్రం ఎందుకు చేయాలని అనుకోకూడదు. మనకి నిరంతరం ఉండేటటువంటివి శత్రువులు అరిషట్ వర్గములు అనమాట. ఈ అరిషట్ వర్గములు అంటే మన ఇంద్రియాలే మన శత్రువులు. కాబట్టి ఈ మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా పారాయణం చేయడం. అలాగే పెళ్లి కావలసినటువంటి వాళ్ళు, సంతానానికి కావలసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలో బుధవారం సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.